ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 8వ తేదీ 7వ నెల 26వ వచనంలో మనమందరం చేరి ఆ దేవదేవుని యొక్క పరలోక వర్తమానం వినడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, 3 things necessary to have rest. పంటను కూర్చుటకు అవసరమగు 3 విషయాలు. ఎందుకయ్యా ఈ పంట అంటే, మానవీయ జీవితంలో ఈ పంట చాలా ప్రాముఖ్యమైనది. పంటలు అనేక రకాలు ఉన్నాయి. పండుగ చేసుకోవాలంటే పంట కావాలి. ఆహార ధాన్యాలు, మనం జీవించడానికి మూలము గాలి, రెండవది ఆహారం. చాలా నెసెసిటీ. ఏమండి, గాలి దేవుడు ఫ్రీగానే ఇస్తున్నాడు. కానీ ఒక విచిత్రమైన సంగతి చెప్పనా, ఈ గాలి కూడా అమ్మే రోజులు ఇప్పుడు ఆల్రెడీ ఫారెన్ కంట్రీస్లో అమ్ముతున్నారు. ఈ గాలిని కూడా కొనుక్కోవాల్సిన రోజులు, రాబోయే రోజులు వస్తాయి. అంటే దేవుడిచ్చిన ప్రతి విషయాన్ని మానవుడు చెరిపేస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన ఈ సృష్టి, దేవుడు ఆదికాండంలో ఏమన్నాడండి? ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అన్నాడు. చివరకు ఈ సృష్టి అంతా కూడా మానవుడు దేవుడు చేసిన మంచిని చెరిపివేస్తూ ఉన్నాడు. కారణం, సాతానుతో సంబంధం కలిగి, సాతానీయ స్నేహాలు కలిగి, దేవునితో సంబంధం తెగిపోవడం, సాతానుతో సంబంధం కలిగి ఉండడం, దేవునికి ప్రాధాన్యత తగ్గించడం, సాతానుకు ప్రాధాన్యత ఇవ్వడం. లోక వినాశనకారి వాడు లోకాన్ని అభివృద్ధి చేసేవాడు, ఫలాభివృద్ధి చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కావున ప్రియులరా, ఈ పంట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ పంటను అవసరమయ్యే 3 అంశాలు. ఇది చాలా సింపుల్. ప్రతి నిరక్షరాస్యుడైన ఒక రైతు గారికి కూడా తెలుసు. వాళ్ళకి దీనికి చదువు అవసరం లే, అనుభవం కావాలి కదా. విత్తనము, విత్తువాడు, నేల, 3 కావాలి కదా. విత్తనము, విత్తువాడు, నేల. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని చాలా గంభీరంగా చెప్పాడు. పిల్లరా, వ్యవసాయదారుడు అనేక ప్రయాసాలకు వచ్చి ఈ విత్తనాలను సంపాదిస్తాడండి. కారణం ఏంటంటే, విత్తనాలు చాలా రకాలు ఉన్నాయి. కుళ్ళిపోయిన విత్తనాలు ఉన్నాయి. రెండవది, విత్తనం చాలా బాగుంటుంది. అసలు ఒరిజినల్ విత్తనాల కంటే ఈ విత్తనం ఇంకా ఒరిజినల్గా ఉంటుంది. మార్పిడి విత్తనాలు. ఈ విత్తనాలు సేకరించడంలో నైపుణ్యము రైతు కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డ, విత్తనము అనగా దేవుని యొక్క వాక్యము. ఈ దేవుని వాక్యము ఈ లోకంలో ప్రస్తుతమైతే విరివిగా ప్రచురించబడుతుంది. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ టీవీలు చూసినా, ఎక్కడ చూసినా దేవుని వాక్యం విరివిగా ప్రచురించబడుతుంది. సరేలేండి, దాంట్లో కొన్ని కొన్ని సర్దుబాట్లు చేసుకుందాం. కొంతవరకు విత్తనాలన్నీ మంచిగా ఉండవు కదండి. అవి స్వచ్ఛబడిన విత్తనాలు కొన్ని ఉంటాయి, కుళ్ళిపోయిన విత్తనాలు కొన్ని ఉంటాయి, మారు విత్తనాలు కొన్ని ఉంటాయి, వివిధ రకాలైన విత్తనాలు ఉంటాయి కదా. మనం ఏం చేయాలా? జల్లెడ పెట్టాలి.
వాటన్నిటిని జల్లెడ బట్టి ఏది మంచిదో ఆ విత్తనాన్ని సేకరించాలి. విత్తనం అనగా వాక్యం అని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ప్రియులారా, విత్తన సేకరణలో రైతు చాలా నైపుణ్యం చూపించాలి. ప్రస్తుత పరిస్థితులలో దేవుని వాక్య సేకరణలో నేను మోమాటం లేకుండా చెప్తా ఈ మాట. దేవుని వాక్య సేకరణలో, దేవుని వాక్యమును నువ్వు పొందడంలో, దేవుని వాక్యం వినడంలో చాలా నైపుణ్యత అవసరము. ఏమి నైపుణ్యత? ప్రార్థన నైపుణ్యత అవసరము. మోసపూరితమైన వారు బయలుదేరారు ప్రియులారా. మోసము మోసము మోసము. అయ్యో, లోకంలో బ్రతకడానికి, పబ్బం గడుపుకోవడానికి, లోక ఖ్యాతులు తెచ్చుకోవడానికి, లోక సంబంధమైన పేరు, లోక సంబంధమైన ప్రతిష్ట, వాటి కోసం ప్రాకులాడుతున్నాడు. దేవుని కోసం బ్రతకాలి, దేవుని నామానికి కీర్తి తేవాలి, దేవునికి నామానికి మంచి పేరు తేవాలి అని బ్రతికేవారు చాలా తక్కువ మందిని లెక్క పెట్టవచ్చు. ఇప్పుడు మహా డేంజరస్ వ్యవస్థలో ఉంది. ఎందుకంటే అబద్ధ బోధకులు అనే మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పకనే చెప్పారు. కావున ప్రియులారా, విత్తన సేకరణ ఒక మంచి నైపుణ్యత కలిగిన వ్యవసాయదారుడుగా మనమందరము తయారుగా అవుదుము గాక. ఏమి లేదండి, ప్రార్థనే దీనికి. ఏం కావాలా? ప్రార్థన. కావున ఇది చాలా నిగూఢమైన అంశము. ఈ విత్తన సేకరణలో 3 రకాలైన పద్ధతులు, 3 రకాలైన విషయాలు ఇంపార్టెన్స్ ఉన్నాయని మనం తెలుసుకున్నాం. వాటిని వివరించడం కొద్దిగా మనకు తగ్గట్టుగా మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయను గాక. నువ్వు మంచి విత్తనాలు సేకరిస్తున్నావా? ప్రేమిడా, దేవుని వాక్యాన్ని వింటున్నాను అంటే కాదు. అయ్యా, వాక్యంలో కూడా మంచి చెడు ఉంటుందా? వాక్యంలో ఎప్పుడూ చెడు ఉండదు. వాక్యంలో మంచి ఉంటుంది. దాన్ని బోధించే మాలాంటి బోధకులే కల్తీ రకం అయిపోయి ఉన్నాం. స్వార్థపరులు అయిపోయి ఉన్నాం. లోకాశపరులు అయిపోయి ఉన్నాం. దేవుని నామానికి కీర్తి తెచ్చే దైవజనులు కావాలి. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయను గాక. కొన్ని దినాలు ప్రభుచితం అయితే దేవుని దగ్గర అడిగి మనము ఈ విషయాలను తెలుసుకుందాము గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థించమనండి. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప ఈ దినమంతయు మీకు తోడుగా ఉండి నడిపింపబడును గాక. మిమ్మల్ని నడిపించును గాక. కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం.